బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాంగ్రెస్ నుంచి దానం నాగేందర్ ప్రస్తుతం ఆయన కాంగ్రెస్ లో ఉన్న విషయం తెలిసింది. బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ లో చేరిపోయారు. అయితే ఆయన మరోసారి బీఆర్ఎస్ పార్టీని ఉద్దేశిస్తూ పొగుడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ వరంగల్ సభ సక్సెస్ అవుతుందని జోస్యం చెప్పారు ఆయన. కేసీఆర్ కోసం భారీగా జనం వస్తారని చెప్పారు దానం. ఇక స్మితా సబర్వాల్ ట్వీట్ సబబే వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీలో ఉంటూ కేసీఆర్ పైన దానం నాగేందర్ అనుకూలంగా కామెంట్స్ చేయడం పైన ప్రస్తుతం సర్వత్రా ఆసక్తి నెలకొంది. మళ్లీ దానం బీఆర్ఎస్ లోకి వెళ్తారంటూ కూడా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో దానం నాగేందర్ కామెంట్స్ పైన కాంగ్రెస్ పార్టీ రియాక్షన్ ఏముంటుందో చూడాలి. కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి దానం నాగేందర్ తిరిగి కాంగ్రెస్ పార్టీ పైన సంచలన వ్యాఖ్యలు చేయడం చాలా ఆసక్తి రేపుతోంది. ఒకసారి ఆయన కేసీఆర్ సభని ఉద్దేశించి ఏం మాట్లాడారో చూద్దాం. అసలు సభ పైన మీ ఉద్దేశం ఏంటి? అసలు భారీ సక్సెస్ అట, అది ఉప ఎన్నికలు కూడా వస్తాయంటారు. కేసీఆర్ గారిని చూడాలని ప్రజలు చాలా మంది ఎప్పటి నుంచో నిరీక్షణ జరుగుతుంది కాబట్టి ఆయన ఈ పెద్ద సభకు వస్తుంది కాబట్టి నేను కూడా అనుకుంటాను ఆయన చూడడానికి పెద్ద సంఖ్యలో వస్తారని నేను కూడా. రైట్, ఇది ఆయన చెప్తున్న మాట. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ 25 ఏళ్ల బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన రజతోత్సవ సభ అంటూ చేస్తున్నారు కాబట్టి ఆయన చూడడానికి జనం అంతా కుతూహలంతో ఉన్నారు కాబట్టి డెఫినెట్ గా జనం వచ్చే అవకాశం ఉంది. సభ సక్సెస్ అవుతుందంటూ దానం నాగేందర్ మాట్లాడుకొచ్చారు. ఇది డెఫినెట్ గా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఆయన కేసీఆర్ ని పొగిడినట్టుగానే అర్థమవుతోంది. మరోవైపు ఇటీవల కాలంలో స్మితా సబర్వాల్ 400 ఎకరాల కంచగచ్చిబౌలి భూముల వ్యవహారం పైన అటు కాంగ్రెస్ అధికార పార్టీకి సంబంధించి వ్యతిరేకంగా తన ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ ని ఉద్దేశించి కూడా దానం నాగేందర్ సంచలన కామెంట్స్ చేశారు. ఆయన ఏం చెప్పారో చూద్దాం. సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించి మరి వారు రీట్వీట్ చేసేది స్మితా సబర్వాల్ గారు చేయడం జరిగింది. ఆమె అందుకే చెప్పింది క్లియర్గా ఏం చెప్పిందంటే నేను పంపించే రీట్వీట్ చేసింది అక్కడ ఉన్నటువంటి ప్రాక్టికల్గా వాస్తవంగా ఉన్నదాన్నే చేశానని చెప్పారు. కాకపోతే నోటీసు మాకే ఒక్కరు ఇచ్చారు కాబట్టి ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ అదేవిధంగా చీఫ్ సెక్రటరీ గారిని మీరు చూసారు, మన సుప్రీంకోర్టు కూడా జైలుకు పోతారా అన్నారు. మరి శాంతకుమారి గారు సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్, ఆమె టోటల్ క్యారియర్లో ఎక్కడ కూడా ఆమెకు చెడ్డ పేరు లేదు. కానీ మన సుప్రీంకోర్టు కామెంట్ వల్ల ఆమె ఎంతో హ్యూమిలేషన్కి గురైందని మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఒక మంచి హానెస్ట్ ఆఫీసర్కి ఇలాంటి చివాట్లు రావడం అనేది బాధాకరంగా, మాకు కూడా బాధాకరంగా ఉంది. ఎందుకంటే ఆమె పూర్తి క్యారియర్లో ఎక్కడ కూడా ఆమెకు ఒక చిన్న మచ్చ కూడా లేకుండా ఆమె పనిచేసుకుంటూ వచ్చారు. అదేవిధంగా సబర్వాల్ గారు కూడా చాలా హానెస్ట్ ఆఫీసర్, ఆమె కూడా స్మితా సబర్వాల్ కూడా. మరి ఆమె ఉన్న వాస్తవాన్ని రీట్వీట్ చేసింది తప్ప ఏదో గవర్నమెంట్ చేసిందని నేను భావించడం లేదు, గవర్నమెంట్ ఉద్దేశపూర్వకంగా బ్లేమ్ చేసిందని నేను భావించడం లేదు. ఎందుకంటే గచ్చిబౌలి ఏదైతే ఇష్యూ ఉందో అక్కడ డీప్ ఫారెస్ట్ ఉంది అని చెప్పి రకరకాలుగా వచ్చింది కాబట్టి మరి దాని ఇష్యూలో ప్రభుత్వం మళ్ళీ మళ్ళీ పునరాలోచన ఉంది అనేది మనం చూస్తూ ఉన్నాం. సంతోషంగా, ఎందుకంటే సెంట్రల్ యూనివర్సిటీ ఆ పరిధిని ఆ యొక్క శాంటిటీని కాపాడాలి కాబట్టి ప్రభుత్వం అలా ఆలోచిస్తుందని నేను భావిస్తున్నాను. టీవీ దానం నాగేందర్ మాట్లాడిన మాటలు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉంటూనే కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడిన మాటలు ఇప్పుడు సంచలనంగా మారాయి. దీనిపై మరిన్ని అప్డేట్స్ మధు అందిస్తారు. ఎస్ మధు, ఏంటి దానం నాగేందర్ వ్యాఖ్యలు మరోసారి హాట్ టాపిక్ గా మారాయి. కేసీఆర్ సభ సక్సెస్ అవుతుందంటూ మాట్లాడడం, కేసీఆర్ ని పొగడతలతో ముంచెత్తడం, స్మితా సబర్వాల్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ట్వీట్ పెడితే దాన్ని కూడా ఆయన ఏకీభవించడం, దానికి కూడా మద్దతు కలబడడం, ఏంటి దానం నాగేందర్ తిరిగి కాంగ్రెస్ మళ్ళీ బీఆర్ఎస్ లో చేరబోతున్నారనే వార్తలో వాస్తవం ఎంత? అంటే ప్రస్తుతం కోర్టులో కేసు నడుస్తా ఉంది వారికి సంబంధించి, పార్టీ మార్పుకు సంబంధించి. అది పక్కన పెడితే దానం నాగేందర్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఇది 4వసారి. వరుసగా 4 సార్లు ఇట్లాంటి స్టేట్మెంట్ ఇచ్చారు. మనం గతంలో హైడ్రా విషయంలో కూడా హైడ్రా కమిషనర్ రంగనాథ్ కు ఫోన్ చేసి హెచ్చరికలు జారీ చేశారు, ముఖ్యమంత్రికి కంప్లైంట్ చేస్తానన్నారు. హైడ్రా చర్యలు తీసుకోవద్దు, నా ప్రాంతంలో నాకు తెలియకుండా ఎలా చేస్తానటువంటి అంటే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా ఓపెన్ గా స్టేట్మెంట్ చేశారు దానం నాగేందర్. తర్వాత ఫార్ములా ఈ రేస్ కి సంబంధించి కేటీఆర్ కేసు విషయంలో అసలు అది రాష్ట్రంలో పేరు ప్రఖ్యాతుల కోసం, అది మంచి కార్యక్రమము, మంచి బ్రాండ్ బిల్డింగ్ కోసం చేసింది, దాంట్లో అవినీతి జరగలేదు అనేటువంటి స్టేట్మెంట్ ఇచ్చి ఆయన కేటీఆర్ కి మద్దతుగా మాట్లాడారు. ఇప్పుడు డైరెక్ట్ గా కేసీఆర్ సభ 27వ తారీఖులో జరగబోయేటువంటి రజతోత్సవ సభ 25 సంవత్సరాలలో అడుగు పెడుతున్నటువంటి సందర్భంగా బీఆర్ఎస్ చేపట్టిన సభ సక్సెస్ అవుతుంది. కేసీఆర్ ను చూడాలని జనాలు కోరుకుంటున్నారు. ఖచ్చితంగా ఎక్కువ ఆయన చూడడానికి వస్తారు, పెద్ద సంఖ్యలో జనాలు వస్తారని అనుకుంటున్నానంటూ ఒక స్టేట్మెంట్. తర్వాత స్మితా సబర్వాల్ అంశం మనందరికీ తెలిసిందే. పెద్ద ఎత్తున కాంగ్రెస్ విమర్శ చేస్తా ఉంది. డైరెక్ట్ గా అధికార పార్టీకి సంబంధించినటువంటి దాంతో పాటు అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా రిప్లై ఇస్తా ఉన్నారు. సీఎం సిపిఆర్ఓగా ఉన్నటువంటి
డైరెక్ట్ గా అయోధ్య రెడ్డి ఆయన ట్వీట్ చేశారు. తర్వాత కాంగ్రెస్ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, విప్పులు డైరెక్ట్ గా కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా స్మితా సబర్వాల్ పైన విరుచుకుపడతా ఉన్న నేపథ్యంలో కాంగ్రెస్ లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఎంపీ టికెట్ పైన పోటీ చేసినటువంటి సికింద్రాబాద్ నుంచి దానం నాగేందర్ ఈ స్టేట్మెంట్ చేయడంతో ఆయన తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పైన, ఇటు ముఖ్యమంత్రి పైన కానీ కాంగ్రెస్ పార్టీ పైన కానీ అనేటువంటిది చర్చ కొనసాగుతుంది. అందులో భాగంగానే దానం నాగేందర్ ఈ స్టేట్మెంట్ చేశారు అనేటువంటిది మాట్లాడుకుంటున్నారు. సో దానం నాగేందర్ ఇది మొదటిసారి కాదు, ఇది వరుసగా ఇది 4వసారి 4 స్టేట్మెంట్స్ ఇచ్చడంతో ఆయన కాంగ్రెస్ కు వ్యతిరేకంగా మాట్లాడుతా ఉన్నారు. గ్రౌండ్ లెవెల్ లో ఉన్నటువంటి పరిస్థితిని ఆయన అంచనా వేసుకుని మాట్లాడుతున్నారు అనేటువంటి చర్చ కొనసాగుతా ఉంది. చూడాలి ఇది ఎక్కడి దాకా వెళ్తుందో. నిజంగా మందలింపు కూడా ఉండే అవకాశం ఉంది. ఇలా టెక్నికల్ గా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలుగా గుర్తించడానికి కూడా దానం నాగేందర్ లేదు. ఎందుకంటే దానం నాగేందర్ మొట్టమొదట పార్టీ మారినటువంటి వ్యక్తి. ఇటు బీఆర్ఎస్ పార్టీ టికెట్ పైన గెలిచి ఖైరతాబాద్ నుంచి రాజీనామా చేయకుండా కాంగ్రెస్ పార్టీ ఎంపీగా పోటీ చేశారు సికింద్రాబాద్ నుంచి బీఫామ్ పైన. సో టెక్నికల్ అంశాల్లో మొదటి వేటు పడితే కోర్టు నిర్ణయం తీసుకుంటే కనుక స్పీకర్ సూచిస్తే మొదటి వేటు పడేది దానం నాగేందర్ పైన. సో ఆయన తిరిగి పార్టీలోకి వచ్చే అవకాశమే లేదు, సిచ్యువేషన్ లేదు. కానీ ఆయన ఈ స్టేట్మెంట్ చేయడంతో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పైన, కాంగ్రెస్ పార్టీ పైన ఆయన తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టుగా అయితే చర్చ సాగుతోంది. బట్ ప్రజెంట్ ఈ వ్యాఖ్యల్ని కాంగ్రెస్ ఎలా తీసుకునే అవకాశం ఉంది? అంటే దానం నాగేందర్ ని గతంలో కూడా మీరు అంటున్నట్టుగా 4 సార్లు మాట్లాడుకొచ్చారు, మళ్ళీ మాట్లాడారు, పదే కంటిన్యూ అవుతోంది. ఆయన పైన పూర్తిగా ఏదైనా చర్యలు తీసుకుందామా అంటే ఆయన కాంగ్రెస్ పార్టీ అనేది మరి సుప్రీంకోర్టులో అటు చర్చలుగా ఉన్నాయి కాబట్టి, విచారణలో ఉన్నాయి కాబట్టి చర్యలు తీసుకోలేరు. అలానే వదిలేద్దామని అనుకుంటే అది కూడా వదిలే ప్రసక్తి లేదు. ప్రజల్లో ఇది తప్పుడు సంకేతం, తప్పుడు భావం వెళ్ళే అవకాశం ఉంది కాబట్టి అటు కాంగ్రెస్ పార్టీ రియాక్షన్ ఏముండే అవకాశం ఉంది? ఖచ్చితంగా. ఎందుకంటే ఆ కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతూనే కాంగ్రెస్ పార్టీ అనుబంధంగానే ఉంటూనే ఆయన ఈ స్టేట్మెంట్ చేయడంతో కాస్త ఇబ్బందికర పరిస్థితులు కాంగ్రెస్ పార్టీ ఎదుర్కొంటుంది. క్రమశిక్షణ చర్యలు తీసుకుందామంటే ఆయనను టెక్నికల్ గా ఆయన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కాదు. సో కాంగ్రెస్ పార్టీ మందలించే అవకాశం ఉంటుంది. గతంలోనే చూసాము ఇట్లాంటి స్టేట్మెంట్లు. కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళినటువంటి మరొక బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ లో గెలిచినటువంటి గూడెం మహిపాల్ రెడ్డి పటాన్చెరు నుంచి ఆయన ఇదే రకమైన స్టేట్మెంట్ చేశారు. ముఖ్యమంత్రి ఫోటో పెట్టుకోవాలని రూల్ ఉందా, నేను పెట్టుకోను, నాకు ఇష్టం లేదు, కేసీఆర్ ఫోటో అంటేనే ఇష్టం అనేటువంటి స్టేట్మెంట్. సో ఇట్లా వరుస స్టేట్మెంట్ చేస్తా ఉన్నారు పార్టీ మారిన ఎమ్మెల్యేలు. కాకపోతే వారి కోసం చేసుకున్నటువంటి స్టేట్మెంట్ అది. కానీ ఈ రోజు ప్రభుత్వాన్ని తప్పుబట్టేలా, ప్రతిపక్షానికి పెద్దపీట వేసేలా, పొగిడే లాంటి స్టేట్మెంట్ దానం నాగేందర్ చేశారు ఎమ్మెల్యే. సభ సక్సెస్ అవుతుందని చెప్పారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకులేమో సభ సక్సెస్ కాదు, ఫ్లాప్ అవుతుంది, పెద్దగా ఏముంటుంది చెప్పడానికి, మిమ్మల్ని వద్దనుకున్న తర్వాతనే కదా ప్రజలు మాకు అవకాశం ఇచ్చారనేటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తున్నారు, పిసిసి నుంచి మంత్రుల వరకు. కానీ ఇక్కడ దానం నాగేందర్ మాత్రం సభ సక్సెస్ అవుతుంది, కేసీఆర్ చూడాలనుకుంటున్నారు జనం, కాబట్టి చాలా పెద్ద ఎత్తున వస్తారని చెప్తూనే స్మితా సబర్వాల్ ఐఏఎస్ ఆఫీసర్ కు మద్దతుగా ఆయన స్టేట్మెంట్. అసలు ఆమె చేసిన దాంట్లో తప్పే లేదు, ఆమె చేసిన దాంట్లో దానివల్ల ప్రభుత్వానికి కూడా చెడ్డ పేరు వస్తుందని అనుకోవట్లేదు, ఆమె వాస్తవ పరిస్థితుల్నే తెలియజేశారు అనేటువంటి చెప్పడం వెనకాల చూస్తే దానం నాగేందర్ ఇటు అధికార పార్టీని ఇరుకున పెట్టేలా మాట్లాడినట్టుగా కనిపిస్తా ఉంది. రైట్ మరు. సో మొత్తం దానం నాగేందర్ వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. దానం నాగేందర్ కేసీఆర్ ని పొగుడుతూ తన సభ సక్సెస్ అవుతుందంటూ తను చూడడానికి చాలా మంది జనం ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటూ కూడా మాట్లాడుకొచ్చారు. కాంగ్రెస్ పార్టీలో చేరి కాంగ్రెస్ పార్టీ తరఫున సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేసిన ఆయన ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేయడం చూస్తుంటే ఒకటి కాదు, 2 కాదు, సుమారుగా 4వసారి అటు బీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్ కి సపోర్ట్ చేస్తూ మాట్లాడడం. సో ఈ నేపథ్యంలో కేసీఆర్ గురించి ఉద్దేశిస్తూ మాట్లాడడం కాంగ్రెస్ పార్టీకి చాలా తీవ్రమైనటువంటి ఒక వ్యతిరేకంగానే మాట్లాడినట్టుగా అర్థం చేసుకోవాలి. మరీ ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎలా అయిపోయింది దానందరి విషయంలో అంటే, వెనక్కి వెళ్తే నుయ్యి ముందుంటే గుయ్యి అన్నట్టుగా మారిపోయింది. సో ఎందుకు ఈ రకంగా మాట్లాడాల్సి వస్తుందంటే, ఆయన మీద ఏమైనా చర్యలు తీసుకుందామని అంటే సుప్రీంకోర్టులో విచారణలో ఉంది, ఆయన మా పార్టీ కానే కాదు అని చెప్పి అసెంబ్లీ స్పీకర్ మాట్లాడుకొచ్చారు. మా పార్టీలో ఆయన చేరలేదు, ఆయన కేవలం ముఖ్యమంత్రిని కలిశారన్నట్టుగానే బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ చేరిన ఎమ్మెల్యే ఉద్దేశించి అసెంబ్లీ స్పీకర్ మాట్లాడుకొచ్చారు. ఈ నేపథ్యంలో చర్యలు తీసుకోలేము, అలాని వదిలేద్దామనంటే ఆయన పూర్తిగా కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయాన్ని ప్రజలందరూ చూశారు కాబట్టి కాంగ్రెస్ పార్టీలో ఉంటూనే కాంగ్రెస్ పార్టీ విమర్శించడం పైన ప్రజల్లో తప్పుడు సంకేతం, తప్పుడు భావం కూడా వెళ్తోంది. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పైన ప్రజల విశ్వాసం కూడా కోల్పోతోంది. సో అటిటిగాని సిచ్యువేషన్లో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి దానం నాగేందర్ విషయంలో అయితే ఇదొకటే కాదు, దానం నాగేందర్ అటు స్మితా సబర్వాల్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి కంచగచ్చబోలి భూముల వ్యవహారంలో వ్యతిరేకంగా మాట్లాడి ట్వీట్ చేసిన ట్వీట్ని కూడా ఆయన ఉద్దేశిస్తూ మాట్లాడుతూ దాన్ని ఏకీభవించారు, దానికి మద్దతుగా నిలిచారు. ఇవన్నీ వ్యాఖ్యలు చూస్తుంటే దానం నాగేందర్ త్వరలో బీఆర్ఎస్ పార్టీలో చేరుతారన్న ఒక ప్రచారం కూడా జోరందుకుంది. ఈ నేపథ్యంలో మీ అభిప్రాయం ఏంటి? దానం నాగేందర్ వ్యాఖ్యల్ని మీరే విధంగా చూస్తారో కామెంట్ చేయండి.